హాయ్ అండి, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ప్రస్తుతానికి మనకి బుకింగ్ పడ్డది. డేట్ వచ్చేసి 7 ఆగస్ట్. ఓ 600 మీటర్స్ వచ్చింది పికప్. జీడిమెట్లకి వెళ్ళాలంట. వెళ్దాము లోడింగ్కి. యాక్చువల్లీ ఆన్ ద వేలో ఉన్నా లోడింగ్కి. నేను పికప్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లోడింగ్కి అయితే పెట్టిన. ట్రిప్ అయితే స్టార్ట్ చేసేద్దాం. డిస్టెన్స్ ఎంత ఉందో చూద్దాం. ఎన్ని 13 కిలోమీటర్లు జీడిమెట్ల అని చూపెట్టింది. చాలా చింతల దగ్గరకు వచ్చింది. వెళ్ళన్నాడు అని లోడ్ చేసుకో. ఇది మన సంచులు 4 బ్యాగులు వేసిర్రు. కుత్బుల్లాపూర్కి అయితే రీచ్ అయిపోయినాము. ఈ నుంచి ఇంకో 5 కిలోమీటర్స్ చూపెడుతున్నది అన్నట్టు. చీడమెట్లకైతే ఎంటర్ అయిపోయినాము. పైప్ లైన్ రోడ్ అంటారు దీన్ని. ఇంకా 1.9 2 కిలోమీటర్లు అనుకోండి ఈ నుంచి. గాజుల రామారాం రోడ్కి అయితే వచ్చినాము. ఇంకా 1 కిలోమీటర్ చూపిస్తున్నది. పికప్ చేసుకునేటప్పుడు జీడిమెట్ల అని చూపించేది. చాలా దీనికి దానికి ఏం పెద్ద డిఫరెంట్ లేదు. కానీ ఈ గల్లీలకు పోవాలన్నట్టు. లొకేషన్కి అయితే వచ్చేసినాము. అన్లోడ్ చేసి పేమెంట్ కలెక్ట్ చేసుకున్నాం. ముందటనే ఉన్నది డ్రాప్ లొకేషన్. ఈ మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది. 4 బ్యాగులు ఆడ పెట్టేసిన. పిడికి ఈ బుకింగ్ అయితే అయిపోయింది. క్యాష్ కలెక్ట్ చేసేసుకున్నా. ఆన్లైన్ పేమెంట్ చేసిండు. ఫోన్పే చేసిండు. $424 వచ్చింది మనకి. 515 నుంచి 87 కంపెనీ తీసుకున్నది కమిషన్. చలో వెయిట్ చేద్దాం ఇంకేమైనా వస్తాయేమో నుంచి. చాలాసేపు అయిపోయింది ఇక గాజుల రామరాం దగ్గర వెయిట్ చేసి. 10:10కి అయిపోయింది మన ఫస్ట్ ట్రిప్. ఇప్పుడు వచ్చేసి 11:30 అవుతున్నది. బుకింగ్స్ అయితే ఏం వస్తలేవు. ఇక అటు బాలనగర్ దిక్కు పోవాలేమో. నడవండి ఇటు నుంచి మూవ్ అయిపోదాం. ఒక బుకింగ్ వచ్చింది, అది తీసుకొని వచ్చినా ఇంకేం బుకింగ్స్ పడతలేవు. ఇక్కడ అక్కడ పోయి చూద్దాం వేరే దగ్గర వస్తాయేమో. మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి సరేనా. వీడియోని ఈ నుంచి కంటిన్యూ చేద్దాం. స్టార్ట్ అయిపోయినా నా నుంచి బాలనగర్ దిక్కు పోతున్నా. ట్రాఫిక్ అయితే మంచిగానే ఉన్నది. సిగ్నల్ ఉంది కదా ముందట. బాలనగర్ దిక్కు పోయి వెయిట్ చేసి చూద్దాం ఏమైనా వస్తాయా బుకింగ్. మీరు ఏ ఏరియా నుంచి చూస్తున్నారో, మీ ఏరియాలో ఎట్లుంది పరిస్థితి ఒకసారి కామెంట్ చేయండి. ట్రాఫిక్ జామ్ అయితే బాగానే ఉన్నది. చాలా సేపు వెయిట్ చేసినాక మనకు ఒక బుకింగ్ వచ్చింది. బాలనగర్ రోడ్లోనే ఉన్నాము. ఈ నుంచి శ్రీ ఆశా ఫారిన్ సెంటర్ చర్లపల్లికి వచ్చింది బుకింగ్. ఏ అమౌంట్ పికప్ పాయింట్ చూద్దాం. పికప్ పాయింట్ ఎంత ఉంది అంటే 2.2 కిలోమీటర్స్ ఉన్నది. ఏడా ఉందేమో ఇది. యూటర్న్ చేసుకోమంటుంది. చలో వెళ్దాం. పికప్ పాయింట్కి అయితే వెళ్దాం. నడవండి. చాలాసేపు వెయిట్ చేసినాక వచ్చింది బుకింగ్. పికప్ పాయింట్ దగ్గర వరకు అయితే వచ్చేసినాము. మళ్ళీ అదే రోడ్డు. ఒక హైడ్రోలిక్ జాక్ ఉందని చెప్పిండు. యూటర్న్ చేసుకోవాలి. ఆపోజిట్ రైట్ సైడ్లో ఉంటుంది పికప్ పాయింట్. ఇక్కడనే ఎండ్లోనే ఉన్నది. యూటర్న్ అయితే చేసుకుందాం.
లోడింగ్కి అయితే పెట్టినాను. ట్రిప్ స్టార్ట్ చేద్దాం. డ్రాప్ వచ్చేసి 23 కిలోమీటర్స్ ఉంది డ్రాప్. చలో వెహికల్ అయితే లోడ్ చేసుకుందాం వెళ్ళి. ఇది మన లోడ్ హైడ్రాలిక్. ఇది వేయంగానే ముందటి నుంచి ఏదో పంచర్ ఉన్నట్టుంది బండ్ల. అది సన్న పంచర్ కూడా అయింది. అన్న తీస్తున్నాడు. లోడ్ అయ్యగానే టైర్ ఫ్లాట్ అయిపోయింది. కరెక్ట్ బయటనే ఉన్నాడు అన్న. పంచర్ చేపించేస్తున్నా. లోతుకుంట వరకు అయితే వచ్చినాము. ఇట్లా వచ్చేసినాం అన్నట్టు. మన సుచిత్ర నుంచి లోయలా కాలేజ్ రోడ్ తీసుకొని ఇట్లా బయటికి వెళ్ళి ఇప్పుడు లోతుకుంట దగ్గర ఉన్నాం. ఇంకా 13 కిలోమీటర్లు ఉన్నది ఇటు నుంచి. అది లోడ్ వేయంగానే బండి ముందటి నుంచే సన్న పంచర్ ఉన్నట్టుంది టైర్లో. అది పంచర్ అయిపోయింది, కూర్చుండిపోయింది టైర్. ఇంకా నయం బయటనే ఉన్నాడు పంచర్ వాడు. గాలి కొట్టించి ట్యూబ్లెస్ టైర్ కదా అట్లనే చేసేసిండు పంచర్. లేకపోతే ఆ టైర్ కట్ అయిపోతుండే ఆడికి ఇంత దూరం వస్తే. మొత్తంలా చెర్లపల్లికి అయితే చేరుకున్నాము. ఇంకో 2.5 కిలోమీటర్ చూపెడుతుంది ఇటు నుంచి. ఫైనల్లీ మనం వచ్చేసినాము. ఇక అన్లోడ్ చేసి డబ్బులు తీసుకొని ఇక బయట పడదాం. క్యాష్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. 1500 ఇచ్చిండు, 600 రిటర్న్ కొట్టేసిన. ఈ ట్రిప్కి క్లోజ్. ఫైవ్ స్టార్ ఇచ్చేద్దాం. ఇది ట్రిప్ ఫేర్ ఇంత 157 రూపాయలు వాళ్ళు తీసుకొని మనకి ఇంత ఇచ్చారు అన్నట్టు. క్యాష్ కలెక్ట్ ఏమో 890. ఈ ట్రిప్ అయితే అయిపోయింది. అలా లోపల కంపెనీ కదా షూట్ చేయలేదు అన్నట్టు లోపల. ఇక అందుకే అన్లోడింగ్ వీడియో షూట్ చేయలేదు. కంపెనీ ఎగ్జాక్ట్ బయటనే ఉన్నా, వెయిట్ చేస్తున్నా. టైము 10 నిమిషాలు తక్కువ 3 అవుతుంది. 2 బుకింగ్ లేని అయ్యాల. చూద్దాం ఇంకేమైనా వస్తాయా, వెయిట్ చేద్దాం. ముందడ పోయి ఇక్కడ నేను ఆగుదాం. ఇక్కడ పార్కింగ్లు ఉన్నాం, అలా పార్కింగ్లో ఇంకేమైనా బుకింగ్ వస్తే చూపెడతాం. ఈసారి ఎక్కువ వెయిటింగ్ చేసి అవసరం పడలేదు. మనకి బుకింగ్ వచ్చింది, సీదా మన ఏరియాకి వచ్చింది. రేటు తక్కువ అనిపిస్తుంది కానీ ఇక ఏమో అంతే ఉంటుండొచ్చు. ఇది హైదర్ బస్తీ రాణిగంజ్కి పడ్డది, సీదా మన దగ్గరికి అన్నట్టు. అన్న 53 బాక్సులు ఉన్నాయి, నీ బండిలో వస్తే తీసుకెళ్ళు, ఇక లేకపోతే ఏం చేద్దాం అంటున్నాడు. అయితే ఇది ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నట్టు. చాలా 1 నిమిషం చూపెడుతుంది కదా, పోయే చూసుకుందామని నేను పోయి చూసుకుందాం బాక్సులు ఎట్లున్నాయో. 53 ఉన్నాయంట. ఏం సైజు ఉన్నాయంటే తెలియదు అంటున్నాడు. పోయే చూసుకోవాలి. అయితే లొకేషన్కి అయితే చేరుకున్నాము. ముందట ఈ లెఫ్ట్ చూపెడుతున్నది, పోయి చూసుకుందాం ఏం బాక్సులు అంటుండో ఏమంటుండో. ఇదే ముందట ఉన్న కంపెనీ అనుకుంటా. లోడ్ అయితే చేసుకుందాం వెళ్ళి. డ్రాప్ వచ్చేసి 17 కిలోమీటర్స్ వచ్చినాయి అన్నట్టు. అవును మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్ఫర్మేషన్ సార్. మేమైతే కాల్ చేసాము, అర్జున్ సార్ అయితే మాకు తెలియదని చెప్తున్నారు. ఇంకా వికాస్ సార్కి కాల్ చేస్తే వాళ్ళు కూడా మా కాల్ లిఫ్ట్ చేయడం లేదు. సో దానికోసం పేమెంట్ అనేది పోర్టల్ తరఫు నుంచి మీకు ఆటోమేటికల్ గా మీ వాలెట్ లో క్రియేట్ చేసాము సార్. సో ఒకసారి మీరు వాలెట్ చెక్ చేయండి అని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ఓకేనా? మెసేజ్ అయితే వచ్చింది మేడం. ఓకే, పోర్టల్ తరఫు నుంచి వచ్చింది. అది క్యాష్ కరెక్ట్ మీద క్లిక్ చేసి మీరు వాలెట్ అయితే చెక్ చేసుకోండి. అక్కడ నుంచి మీరు బయలుదేరి ఆన్లైన్ లోనే ఉండి వేరే ఆర్డర్ కోసం వెయిట్ చేయండి సార్. ఓకేనా సార్? ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ పోర్టల్. హ్యావ్ ఎ నైస్. థ్యాంక్ యూ అండి. అయితే ఈ ట్రిప్పు క్లోజ్ చేస్తున్నా.
ఎందుకంటే పోతే హెల్పర్ నువ్వు చేస్తేనే నీకు బుకింగ్ ఇస్తాను, లేకపోతే లేదు అని అంటున్నాడు. ఇక కస్టమర్తో మాట్లాడి ట్రిప్ అయితే క్లోజ్ చేయించినాను. మనకి ఇక ఈ అమౌంట్ వేసిండు, 185 ఇచ్చినాడు, 153 ఏమో మనకు వచ్చినాయి. ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు మాట్లాడుతూ. ఆయన నేను ఇయ్యను అది ఇది అన్నాడు. అయితే వాలెట్లో వేసేసింది, వాళ్ళ అకౌంట్లో మైనస్ చేసేసింది, మనకి వేసేసింది అమౌంట్ వేసేసి ఆ ట్రిప్ ఇక ఆడికి అట్లా క్లోజ్ అయింది. ఇప్పుడు క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి సరే అన్న అలా 600 చూపెడుతుంది కదా, 800 ఇస్తాను తీసుకొని పో, ఈవే బిల్ కూడా అయిపోయింది కదా, ఇక తీసుకొని పో 800 ఇస్తా అంటున్నాడు. ఎప్పుడు అట్లా ట్రిప్ క్యాన్సిల్ అయిన తర్వాత అట్లా బుకింగ్ తీసుకొని పోవద్దు ప్రైవేట్లో. మనం పోర్టల్లో క్యాన్సిల్ అయింది కదా, పోర్టల్లోనే వేరే బుకింగ్ వస్తే తీసుకొని వెళ్ళిపోవాలి, కానీ అట్లా ప్రైవేట్లో పోవద్దు. పోతే ఏమంటారు 5,000 ఫైన్ వేస్తారు, మనకి సస్పెండ్ చేస్తారు. నాకు చెప్పిండు ఇప్పుడు ఫోన్ చేసి 800 ఇస్తా పో అని చెప్పిండు, కానీ నేను తీసుకోలేదు బుకింగ్. మళ్ళీ వీడికి వస్తే తీసుకుందాం ఏదైనా, లేకపోతే ఖాళీగా వెళ్ళిపోదాం. కానీ అవి 800 చూసుకుంటే 5,000 ఇస్తాడు, అది కూడా నెల తీయరు సస్పెండ్. మళ్ళీ అసలు కాలేదు, ఆడనే ఎండ్ చేయమని చెప్పారు కస్టమర్ కేర్ వాళ్ళు. అంతసేపు ఆపి చాలా టైం వేస్ట్ అయింది బుకింగ్లో. అయితే ఆయనకు లోడింగ్ వస్తుందా లేదా బాక్సులు అన్నీ సెట్ చేసి చూపెడితే సరే అని చెప్పిండు. ఫోటోలు దించి పంపించినాక బుకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 60 బాక్సులు ఉన్నాయి, కొన్ని ఉంటే వేసుకుంటుండే. 60 బాక్సులు ఉన్నాయి, లిఫ్ట్ ఏమో దూరం ఉన్నది. ఆ నుంచి లోడ్ చేసుకుంటేనే నాకు బుకింగ్ ఇస్తాడంట, లేకపోతే క్యాన్సిల్ చేస్తాడంట. ముందైనా ఎక్స్ట్రా ఇస్తాము చెయ్యి అంటుండే, ఇప్పుడు ఉల్టా అయిపోయింది. నువ్వు ఆ లోడింగ్ చేసుకుంటేనే 60 బాక్సులు బుకింగ్ ఇస్తా అంటున్నారు. ముందు ఏమంటుండే 100 ఇస్తా 200 ఇస్తా చేసుకోండి అంటుండే. ఇప్పుడేమో సీదా నువ్వు అవి లోడింగ్ చేసుకుంటేనే నీకు బుకింగ్ ఇస్తా అంటున్నారు. నేను బుకింగ్ వద్దు ఏమొద్దు అని సీసీకి ఫోన్ చేసి క్యాన్సిల్ చేపిస్తే ఆయన ఏం చేసింది, ఎండి చేసి 185 వాళ్ళకి వేసింది. ఆయన టైం అయితే 6 కావస్తున్నది, ఇంకా ఇక్కడ నుంచి ఏం బుకింగ్ పడేటట్లేదు. ఇంకా చెర్రపల్లినే వెయిట్ చేస్తున్నాను, 2 గంటలు అయిపోయింది వెయిట్ చేసి. ఇక ఆన్ చేసుకొని అయితే పోతున్నాను, తోవలేమని వస్తే తీసుకుంటాను. నేను వెళ్ళిపోదాం అనుకున్నా, అయినా కానీ ఇప్పుడు కూడా చెర్లపల్లిలోనే ఉన్నా, వెయిట్ చేస్తున్నాను. కానీ ఒక ఆర్డర్ వచ్చింది, ఇక రాగానే నేను తీసుకునే లోపు ఇమీడియట్గా క్యాన్సిల్ కూడా అయిపోయింది. కోంపల్లికి ఉండే అన్నట్టు ఆర్డర్, మళ్ళీ వస్తుందేమో వెయిట్ చేద్దాం. ఇంకా ఇక్కడనే ఉన్నా, ఎంటీ ఓడు కంటే ఏమైనా వస్తే తీసుకొని పోదామని. ఇక చెర్లపల్లి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాను. ఇక ఎంటీఏ పోవాల్సి వస్తుంది, ఫిక్స్ అయిపోయినాను. 18 కిలోమీటర్స్ చూపెడుతుంది ఇక మన ఇంటికి పోవడానికి. దారిలో ఇంకేమైనా వస్తే చూద్దాం. మొత్తంలా ఇంటికైతే వచ్చేసినాను. ఇలాంటి వీడియోలు అయితే ఇంతే. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. కలుసుకుంటాం అలా నెక్స్ట్ వీడియోలా. బాయ్.